మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు చెప్తే మన తెలుగు వాళ్ళందరికీ కూడాను ఒక గౌరవప్రదం. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, నటనలో ఎన్నో విధాలుగా ముందుకు వచ్చి దాని తర్వాత సేవా రంగంలో అనేక విధాలుగా కూడాను ఆయన ముందుకు వచ్చారు. అదేవిధంగా వారి యొక్క సోదరులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే కూడాను చాలా మందికి చాలా ఇష్టం. చిరంజీవి గారి యొక్క తనయులు రామ్ చరణ్ తేజ్ గారు, నిజంగా మనస్ఫూర్తిగా రామ్ చరణ్ తేజ్ గారికి అభినందనలు, శుభాభినందనలు. నేను రామ్ చరణ్ తేజ్ గారు అని చెప్పకూడదు, ఎందుకంటే ఆయన స్వామిమాల ధారణ చేస్తున్నారు కాబట్టి. రామ్ చరణ్ స్వామి గారు మొన్న కడప దర్గాకి విచ్చేశారు. ఈ కడప దర్గాకి విచ్చేసినటువంటి దాంట్లో మాకు కూడాను దానికి ఆహ్వానం ఉంది. కానీ ఆ రోజు మనం నాకేంటి ప్రయాణ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడాను ఆహ్వానం ఉంది. అదేవిధంగా అనేకమైనటువంటి పెద్దలకి అందరికి కూడాను ఆహ్వానం ఉంది. అందులో భాగంగా రామ్ చరణ్ తేజ్ గారు కూడాను స్వామి గారు కూడాను అక్కడికి విచ్చేయడం జరిగింది. ఆయన స్వామిమాల ధారణ చేసి మరి దర్గాకి ఆయన వెళ్ళడం జరిగింది. దర్గాకి వెళ్ళి అక్కడ ఏమీ ఆయన చేయలేదు, ఆయన సందర్శించాడు. ఎవరైతే ఆయన్ని ఆహ్వానించారో వాళ్ళ మనసు ఉంచడానికి అక్కడ కేవలం అక్కడ ఎటువంటి నమాజ్ ఆచరణ కానీ లేకపోతే ఇంకోటి ఏదో ఏమి ఉండదు. అక్కడ జస్ట్ అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం అంటాం కూడాను కరెక్ట్ కాదు. ఓ రకంగా అక్కడికి వెళ్ళి ఆయన జస్ట్ అందరినీ కూడాను కనిపించి అక్కడ ఆ దర్గాకి వెళ్ళి రావటం జరిగింది. ఈ దర్గాకి వెళ్ళి వచ్చిన దాంట్లో ఇప్పుడు దానికి ఒక దుమారం అనేది రేగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఒక పెద్ద కాంట్రవర్సీ పాయింట్ చేసేసారు. బట్ ఈ కాంట్రవర్సీని తీసి పక్కన పెడితే వారి యొక్క సతీమణి గారు, నిజంగా సతీమణి గారు చేసినటువంటి ఉపాసన గారు, ఐ థింక్ ఎస్ ఉపాసన గారు, వారు చేసినటువంటి ట్వీట్ కూడాను నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అని చెప్పను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే చిరంజీవి గారు కానివ్వండి, ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ కానివ్వండి, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడాను ఒక రకంగా ఒక సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి ఫ్యామిలీ. అందరినీ ఆదరిస్తారు, అందరినీ గౌరవిస్తారు, అలాగే వాళ్ళు కొనసాగుతుంటారు. ఆవిడ పెట్టినటువంటి ట్వీట్ ఏంటంటే, ఫెయిత్ యునైట్స్ నెవర్ డివైడ్స్ యాజ్ ఇండియన్స్. వి ఇండియన్స్ ఆల్ ఫెయిత్స్ కి మనం అందరం కూడాను దగ్గర చేస్తుంది తప్పించి దూరం చేయడం. అంటే దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది తప్ప విడదీయదు. తన మతాన్ని అనుసరిస్తూనే ఇతరుల మతాన్ని గౌరవించడం నిజమైన సనాతన ధర్మం అని చెప్పేసి ఆవిడ ఒక ట్వీట్ కూడాను చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ్ గారికి మనస్ఫూర్తిగా, మీరేదో కడప దర్గాకు వచ్చారని చెప్పి కాదండి, ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్కి నిజమైన నిర్వచనం మీరు చెప్పారు. అక్కడికి వచ్చి మీరు టోపీ ధరించలేదు, అక్కడికి వచ్చి మీరు టోపీ ధరించాల్సిన అవసరం కూడాను లేదు. కేవలం మీరు అక్కడికి రావటం ఇట్ సెల్ఫ్ డిక్లేర్స్ దట్ మీరు అందరినీ కూడాను గౌరవిస్తారు అని చెప్పేసి. కొంతమంది దీనికి అంటే మత విశ్వాసాలు విషయంలో అయితే నేను వెళ్ళాను, ఎందుకంటే అది మత పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ అంశంలో మట్టుకు నేను రామ్ చరణ్ తేజ్ గారికి, అదేవిధంగా ఉపాసన గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయకుండా ఉండలేను. అదేవిధంగా గౌరవనీయులు మన చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళని కూడాను నేను అభినందించకుండా ఉండలేను. ఎందుకంటే వారి యొక్క పెంపకం ఏ విధంగా ఉంది అనేది కూడాను రామ్ చరణ్ తేజ్ గారు చేసినటువంటి దాన్ని బట్టి అర్థమవుతుంది. స్వామి గారు, సో వన్స్ అగైన్ వి యాజ్ ఎ ఇండియన్, నాట్ యాజ్ ఎ ముస్లిం, వి యాజ్ ఎ ఇండియన్, we are with you, and definitely what you have did is exactly Indians should do that. నేను కూడాను అవసరం పడితే కనుక రేపటి రోజున ప్రతి సంవత్సరం కూడాను గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడైనా స్వామిమాల ధరించినటువంటి వాళ్ళకి మనం ఒక సద్ది కానీ భిక్ష కానీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దానికి కారణం ఏమిటి? ఏదైతే మత విశ్వాసాలు ఉన్నాయో అందులో ఒక ప్రేమ, ఆప్యాయత, ఒక మంచి భావన అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి మా యొక్క తాపత్రయం. అదేవిధంగా ఈ అయ్యప్ప స్వామి గారి భక్తులకి అక్కడ వెళ్ళేటప్పుడు కూడాను కింద ఐ థింక్ ఆవిడ పేరైతే నాకు తెలియదు, బట్ ఏదో ఒక దర్గా ఉంది, ఆ దర్గాని సందర్శించుకునే వెళ్తారు అని చెప్పేసి కూడా నేను విన్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ నేనైతే ఒక సింపుల్గా చెప్పాలంటే కనుక ఆయన చేసినటువంటి స్టెప్ నిజంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇంకా పెంపొందిస్తుందని చెప్పేసి, సెక్యులరిజాన్ని దృఢపరుస్తుందని చెప్పేసి అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హిందువులను మనోభావాలు దెబ్బతీసేటట్టే రామ్ చరణ్ గారు చేస్తున్నారు. ఒక మాల, పవిత్రమైన మాల. నేను మాల వేసుకొని దగ్గర 30 సంవత్సరాలు స్వామి సేవలో ఉన్నా. సివిల్ గా 8 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఉన్నా. దగ్గర 35 సంవత్సరాలు స్వామి సేవలో ఉన్నా. ఇంతవరకు 200 నుంచి 300 దాకా మాల లేపించిన
స్వామి. మా ఏరియాలో విద్యాసాగర్ గురుస్వామి పెద్దవారు, అతను దాని తర్వాత మా అన్నగారు భాస్కర్ గురుస్వామి అని నాకు మాల వేసాడు. స్వామి. అతను వాళ్ళ ఇన్స్పిరేషన్ చూసి మా నాగరాజ్ గురుస్వామి అని ఒక 1000 మంది దాకా మాలలు వేసి ఇప్పటిదాకా ఉండే, ఆయన కాలం చేసిండ్రు. వాళ్ళ దగ్గర వాళ్ళ పరంపర మనం నేర్చుకొని దగ్గర 50 సంవత్సరాల స్వామి ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎట్లా ఉన్న విధి విధానం ఎట్లున్నా అప్పటికి మాలకి ఇప్పటి మాలకి చాలా డిఫరెంట్ ఉంది స్వామి. రామ్ చరణ్ గారు చాలా తప్పుగా దాన్ని వక్రీకరించి చేశాడు. మాకు తెలిసిన మట్టుకు ఏంటంటే అక్కడ ఆ దర్గాకు వెళ్ళేటప్పుడు కూడా బొట్టు తుడుచుకొని వెళ్ళిండంట. ఆ వావర్ స్వామి దర్గా కూడా వెళ్ళేది అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్వామి, మనము ఎవరైనా ఇక్కడ బయటికి వెళ్తుంటే వాళ్ళ స్వామి శవం వస్తుంటుంటే చూస్తే మనం స్నానం చేస్తాం స్వామి. అటువంటిది మనం స్నానం చేస్తాం కాబట్టి మన ఇంటికి వచ్చి స్నానం చేసుకొని బట్టలు పిండేసి శరణఘోష స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప దైవమే, గురుస్వామి దైవమే శరణమయ్యప్ప అని చెప్పి మనం శరణఘోష చెప్తే మనము స్నానం చేసి అన్ని విధాలుగా మనం శరణఘోష చెప్తాం. దర్గా అంటే సమాధే కదా స్వామి. మరి ఇప్పుడు మనకు బాడీ ఎదురైనప్పుడు మనం స్నానం చేసి పూజ చేసుకొని చరణాలు చెప్పుకోవడం, మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దర్శించుకోవడం. రామ్ చరణ్ గారు ఏం చెప్తున్నారంటే రైమన్ గారికి, ఏఆర్ రైమన్ గారికి నీకు మాట ఇచ్చాను అందుకని వెళ్ళవలసి వచ్చింది, మాలో ఉన్న తప్పలేదంటారు. దీన్ని మీరేమంటారు? ఏఆర్ రెహమాన్ గారు కూడా ఫస్ట్ హిందువే ఇట్లా అందరిని కన్వర్టింగ్ చేసి అన్ని విధాలుగా చేసి అతను హిందువే, ఆయన కన్వర్ట్ చేశారు కాబట్టి ఆయన కూడా ఒక హిందువే. హైందవ సమాజంలో చాలా మంది హిందువులే, ఈ భారతదేశంలో పుట్టిన అందరూ హిందువులే, ఆయన కూడా ఒక హిందువే. కాబట్టి ఆయన గురించి ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి ఆయన లావాదేవీలు ఉండొచ్చు, ఇంటికాడ చూసుకోవడం. హిందూ ధర్మం గురించి వస్తే మేము ఊకునేది లేదు స్వామి. రామ్ చరణ్ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. దర్గా పోయినా కానీ ఎక్కడ పోయే అవసరం లేదు. నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు ఇండివిజువల్ నువ్వు ఏమైనా చేసుకో. అయ్యప్ప స్వామిను నువ్వు కించపరిచినట్టు చేస్తున్నాడు. నేనైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది, నేను ఖండిస్తున్నా స్వామి. చిరంజీవి గారు కూడా మాలేసుకున్నారు, అలాగే రామ్ చరణ్ గారు కూడా గత 3-4 సంవత్సరాలు చూస్తున్నా ప్రతి సంవత్సరం మాలేసుకున్నారు. అంటే తెలియక చేసిండు అని చాలా మంది అంటారు, పోవాల్సి వచ్చిందని చెప్తారు. దీన్ని మీరు తప్పుగానే తప్పు పడతారా? సరే అని చెప్పి సర్దిద్దుకునే తెలియక పోయేది ఉంటే బయట నుంచి పోవాలి, నువ్వు మాలేసుకొని ఎందుకు పోవాలి? నా ఒక్కటే మన రామ్ చరణ్ గారికి మీరు తెలిసే పోయేది కానీ తెలియకుండా కాదు. ఇంకోటి బొట్టు తుడిపేసుకొని పోయేడు, ఏం అవసరం? మీ ఓటు బ్యాంక్ రాజకీయమా? నువ్వేమన్నా పొలిటీషియన్వా? ఒక అయ్యప్ప స్వామి నువ్వు కించవచ్చు. ఇన్ని సంవత్సరం మీ నాన్నగారు చిరంజీవి గారు మాల వేసుకున్నారు, మీరు వేసుకున్నారు. స్వామి మీద భక్తి లేదా స్వామి? అట్లాంటప్పుడు మీరు వెళ్ళకండి, మాలేసుకొని వెళ్ళకండి, సివిల్ గా వెళ్ళండి, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. ఇప్పుడు రామ్ చరణ్ విషయం మాట్లాడేస్తే, రామ్ చరణ్ ఇవాళ కడపకి వెళ్ళాడు దర్గాకి. ఓ పిల్లోడు నాకు ఫోన్ చేసి కొంచెం బగబగలు ఆడిపోతున్నారు, కొంచెం అదే కటువుగా మాట్లాడాడు. గురుజీ ఒకటి ఇవాళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు. నాకు తెలీదా రామ్ చరణ్ గురించి? ఏం తిట్టకు అంటే మామూలుగా వెళ్ళి ఉంటే పర్లేదు, అయ్యప్ప మాల వేసాడు వెళ్తాడు అన్నాడు. నాయనా ఎవరు పూర్తి జ్ఞానులు కాదు. రజనీకాంత్ వెళ్ళాడు, తిడతావా? ఇప్పుడు ఎడ్యుకేట్ చెయ్యి, కాకపోతే రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. రామ్ చరణ్ ముందు కూర్చోబెడతా. రామ్ చరణ్ మిగిలిన వాళ్ళతో పొడిస్తే భక్తుడు. ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు. తెలంగాణలో శివాలయానికి వెళ్ళి వాళ్ళ పాపకి లలితలో క్లీన్ కారా పెట్టాడు. అలాగే ఈ ట్రిబులార్ ప్రమోషన్ దేనికోసం విదేశాలు వెళ్ళినప్పుడు రాములు వారిని క్యారీ చేశాడు. సో అందుకని నువ్వు అలా వెంటనే కంగారు పడి రామ్ చరణ్ ఆడు అనకు. ఇప్పుడు వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు, పబ్లిక్ లో ఉన్నారు, ఎవడో పిలిచారు వెళ్ళాడు, మనం కూర్చోబెడదాం, మాట్లాడదాం. మన వాళ్ళతో మనమే పోట్లాడితేలా? పెరిగిపాటి వారో లేకపోతే సాగంటి గారో ఏదో మాట అనేసేసి ఏదో ఒక ప్రేమపూర్వకంగా అనేస్తే వెంటనే నువ్వు వాళ్ళతో క్షమాపణ చెప్పించేస్తావా? మరి కృష్ణుడు విక్టప్పుడు వెళ్ళావా? ఈ భాస్కర్ నా కొడుకులు కృష్ణుని అవమానిస్తున్నారు, అప్పుడు వెళ్ళావా? అంటే నీ కులం ముఖ్యమా కృష్ణుడి కంటే? రాముని అవమానించేవాడు వెళ్ళావా నువ్వు? తమిళనాడులో. సో కాబట్టి ఈ కులమలం తినే దరిద్రులారా మీరు నశించండి. ధర్మం ప్రధానం, ధర్మం ఉంటే నీ కులము నీ ఇది ఉంటుంది. సో ఇక్కడ రామ్ చరణ్ విషయం, అతన్ని పిలిచేది వెళ్ళుంటాడు, మనం ఎడ్యుకేట్ చేద్దాం. ఏంటంటే కడపలో ఉన్న దర్గా కాదు, అది వెంకటేశ్వర గుడి. అది వెంకటేశ్వర గుడి ఎట్లా చెప్తాడు? ఆ పక్కన సత్రాలు ఉంటాయి. ఎక్కడైనా దర్గా పక్కన సత్రాలు ఉంటాయా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అక్కడ కడపరాయుడు గుడి వెళ్ళారా? కడపరాయుడు
దేవుని గడపంటారుగా, అదే గడపరాయుడు. ఆ గుడికి వెళ్ళారా? గుడిలోకి వెళ్తే వెంకటేశ్వర స్వామి వెనకాల ఏమంటారు గమనించారా? ఏదుకుంటాడు? అది ఆంజనేయ స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి కాదు. ఈ దరిద్రులు అది ఆక్రమిస్తే దర్గా, దాని సౌండ్ కట్టి చూపించు, చూడటమే. ఈ దరిద్రులు అక్కడ సౌండ్ కట్టేనా? అక్కడ ఈ దరిద్రుల గుడిని ఆక్రమించి అందులో హిందువులను చంపి దాన్ని దర్గా కింద చేస్తే వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లి ఆ హనుమంతుడి గుడిలో పెట్టారు. కడపరాయుడు గుడి కడపరాయుడు కాదు, హనుమంతుడు. ఈ దర్గా ఏదైతే ఉందో అది వెంకటేశ్వర స్వామి. అదేనా ఈ దేశంలో అలా ఎన్నో దర్గాలు మసీదులుగా ఉన్నవన్నీ గుళ్ళే. మనకి సిగ్గులేదు కాబట్టి వాడు ఇది పోసినా వేసినా ఇది వేసినా నెయ్యిలాగా బయ్య అనుకుంటూ వాడు ఇది వేస్తే తింటున్నారు. కాబట్టి ఎవడైనా ఒక నాన్నకు పుట్టిన హిందూ ఎవడో కూడా అన్ని మతాలు సమానం ఉండవు. ఓవర్ స్వామి దగ్గరికి వెళ్తే వాడు ఓవర్ చేసినట్టే, వాడికి అదే ఇంకా ఓవర్ ఓవర్. కాబట్టి మనం ఇప్పుడు రజనీకాంత్ని ఎవరు తీసుకెళ్లారండి? రెహమాన్ తీసుకెళ్ళాడు. రెహమాన్ వెళ్ళాడు, రెహమాన్తో పాటు వెళ్ళాడు రజనీకాంత్ని ఎవరో క్వశ్చన్ అడిగారు, సార్ మీరు పెద్దవారు, రెహమాన్ పిలిస్తే మీరు దర్గాకి వెళ్ళారు, మరి రెహమాన్ ఒకసారి తిరుమలకు మీరు పిలవగలరా? ఇది కదా కావాలి. వాడికి కేక్ ఇస్తాడు రేపు డిసెంబర్ 25 కిస్మిస్ తీసుకో, వెంటనే చక్కగా అరటిపళ్ళలో లడ్డూ ప్రసాదం ఉంటే తీసుకొచ్చి ఇవ్వు. మీ ఊరికి మా ఊరు ఎంత? ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా, నాట్ ఆరా. అదేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.